మోడీ నిన్న మంత్రివర్గం ఏర్పాటుకు ముందు నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం అయితే నిన్న ఉదయమే ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారో వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడారు. తన సందేశం ఏమిచ్చారు? ఒకటి, ప్రజల ఆకాంక్ష చాలా బలంగా ఉంది అన్నటువంటి సందేశం ఇస్తూ, ప్రజలకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో కావాల్సినటువంటి వాటిని మనం చేయాలంటే మన శాఖల ద్వారా పనిచేయాలి. ఆ శాఖల్లో ఎలాగుంటాయి, ఏ అధికారులు ఉంటారు, మొత్తం 5 వ్యవస్థలు ఉంటాయి. వీటిని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా కన్సాలిడేట్ చేసుకోవాలి, తద్వారా ఒక పని వేగంగా ఎలా జరగాలి, పరిష్కారం ఎలా ఉండాలి, ఫైనల్గా ఆ రిజల్ట్ని ఎలాగ చెక్ చేసుకోవాలి, కమిట్మెంట్ ఎలా ఉండాలి, ఇది మొత్తం కేడర్కి అందరికీ, ఇది ఆ మంత్రులకి, క్యాబినెట్ సహచరులందరికీ మోడీ ఇచ్చినటువంటి సూచనలు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత బలంగా నెక్స్ట్ దశకి వెళ్ళాలి 2029 ఎన్నికలకు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా మోడీ దానికి తగ్గట్టుగా మనం అంతా మన పెర్ఫార్మెన్స్ని జనం చూస్తారు అన్నటువంటి పాయింట్ గుర్తు చేశారు.